హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిజం తేలే వరకు ఏపీలో ప్రమాణ స్వీకారం అనేది ఆప్ చేయాలి, అంటే వాయిదా వేయాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూసేవారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని, నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చా, లేదంటే నిజంగానే అన్యాయం జరిగిందా, సో రీపోలింగ్ అవసరమేనా, సో మీరు ఏమనుకుంటారనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఒక విషయానికి వచ్చినట్లయితే చాలా చోట్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అయితే సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయండి. అధిక మంది ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే కూటమికి ఎలా పడ్డాయని గ్రామాల్లో రచ్చబండలపై జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే 100% అంటే 100% వైఎస్ఆర్సీపీ అభిమానులే ఉన్న చోట కూడా సైకిల్ గుర్తు వందల్లో ఓట్లు రావడం పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. అది ఇలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటూ ఉన్నారండి. సో మరి ప్రజలు తాజాగా ఒక పట్టణంలో ప్రజలు ఏకంగా బ్యానర్ కట్టి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపాము మేము, బిడ్డ మేమంతా నీకే ఓటు వేశామయ్యా, మా ఓట్లు ఏమయ్యాయి, ఎన్నికల్లో కుట్ర జరిగింది, మళ్ళీ 2019లో కలుద్దాము అని చెప్పేసి వైఎస్ జగన్కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ తమ మనసులో మాట బ్యానర్ రూపంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్న బ్యానర్ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు వైరల్గా మారింది. అందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే కూటమి అభ్యర్థులకు మెజారిటీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు అంతా ఒక చోట చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏమైనా మతలబు జరిగిందా, లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహాలు అన్నీ కూడా ఇప్పుడైతే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, ఓటర్లు ఒకవైపు ఉంటే ఓట్లు మరోవైపు పడ్డాయని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వాదన అయితే గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ దృష్టి సాధిస్తే నిజాలు బయటికి వస్తాయన్న అభిప్రాయం అయితే ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతోంది.